చెప్పొచ్చు, మేము ఒక బెస్ట్ ప్రైస్లో మీకు హెల్ప్ చేస్తామని చెప్పొచ్చు. అలా వాళ్ళకి మార్కెటింగ్ పరమైన హెల్ప్ దొరుకుతుంది అండ్ మీకు క్లయింట్ అనేది వస్తారు. సో ఇలాగ ప్రతి ఒక్క బిజినెస్కి ఇక్కడ బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇందాక మీ మాటల్లో కూడా మీరు కూడా అన్నారు, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు, ఇంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వద్దంటారని. అయినా కూడా చాలామంది బిజినెస్ వైపు మొగ్గు చూపుతూనే ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక బిజినెస్ థాట్ ఉంది అండ్ నేను కొంత అమౌంట్ని పెట్టుకొని బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ ఫాస్ట్ యుగంలో ఇది చేయొచ్చు, చేయకూడదు అండ్ లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది అని అలా కూడా మీరు సలహాలు ఇవ్వడం జరుగుతుందా? జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది ఏదైనా ఐడియా లెవెల్లో వచ్చినప్పుడు, అంటే చాలా సందర్భాలు ఎలా వస్తాయంటే ఐడియాలు ఏదో ఒక ప్రాబ్లం నుంచో ఇట్లాగా, అంటే ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా తట్టినప్పుడు బేసిక్గా ఎవరికైతే ఐడియా వచ్చిందో వాళ్ళకి అది చాలా బ్రహ్మాండం ఐడియా లాగా అనిపిస్తుందండి జనరల్లీ. కానీ అది నిజంగా బ్రహ్మాండమైనదా లేదా అది ఒక ఓల్డ్ ఐడియానా అన్నది అతను మనసులోనే పెట్టుకుంటే ఎప్పటికీ అది బ్రహ్మాండంగానే మిగిలిపోతుంది. అది వచ్చి నలుగురికి చెప్పినప్పుడే, దాని ఒక ఎక్స్పర్ట్కి చెప్పినప్పుడు, లేదు మీ ఐడియా అంత బ్రహ్మాండమైంది కాదు ఆయనైనా, లేదా నిజంగా బ్రహ్మాండమైంది కాకపోతే ఇంకొద్దిగా మెరుగులు దిద్దుకోవాలి, అంటే ఈ ఏరియాలో మీరు కేర్ తీసుకోవాలి అనే ఇచ్చే సలహాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈవెన్ బీవైఎన్ తరపు నుంచి మేము ఇస్తాము. అండ్ స్పెషల్గా ఇందులో బీవైఎన్ క్లబ్లోనే ఈవెన్ బిజినెస్ కన్సల్టింగ్ చేసే మళ్ళీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ఫీజు ఛార్జ్ చేసి. సో ఇంకా ఎక్స్క్లూజివ్గా, అంటే వాళ్ళ ఒక ఐడియాతో వస్తే చాలు, అది వాళ్ళ ఐడియాని ఏ లెవెల్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో బిజినెస్లో అప్పటి వరకు వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ప్రతి విషయంలోనూ మెంటరింగ్ చేసి, అంటే ఎగ్జాంపుల్ ఐడియాని ఎలా అంటే ఎలా డెవలప్ చేయాలి, దానికి అసలు ఆఫీస్ ఎక్కడ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒకదానికి గచ్చిబౌలిలో ఆఫీస్ పెడితే బాగుంటుంది, ఒకదానికి అమీర్పేటలో పెడితే బాగుంటుంది ఎగ్జాంపుల్. అంటే కొన్ని అంటే బ్రాండింగ్ కావాలంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు అది అమీర్పేటలో పెట్టకూడదు, ఏ గచ్చిబౌలిలోనూ పెట్టాలి. అప్పుడు ఇంటర్నేషనల్ విజిబిలిటీ అనేది దొరుకుతుంది. అంటే ఏ ఐడియాని ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దానికి అసలు ఫస్ట్ నీకు ఇప్పుడు మామూలుగా ఒక అతను డైరెక్ట్గా బిజినెస్ పెట్టారనుకోండి, డబ్బులంతా తీసుకెళ్ళి ఒకవేళ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద పెట్టేయచ్చు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద. కానీ అదే ఒకవేళ ఇలాంటి బిజినెస్ కన్సల్టెంట్ ఉంటే ఆఫీస్కి ఎంత యాక్చువల్గా పెట్టాలి, మార్కెటింగ్ మీద ఎంత స్పెండ్ చేయాలి, హైరింగ్ మీద ఎంత స్పెండ్ చేయాలి, అసలు ముందు ఇందులో ఏది స్టార్ట్ చేయాలి. కొంతమంది డైరెక్ట్గా ఫస్ట్ ఆఫీస్ తీసుకుంటారు, యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి 3 నెలలు పడుతుంది, ఈ 3 నెలల రెంట్ అనేది వేస్ట్ అవుతుంది ఎగ్జాంపుల్. ఇలాగా వాళ్ళు ఓన్గా చేసినప్పుడు ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తారు. బట్ ఆ నష్టం జరగకుండా ఈ బీవైఎన్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు.